ప్రైజ్ ది లార్డ్. ప్రభునామంలో మీ అందరికీ కూడా నా యొక్క శుభములు తెలియజేస్తున్నాను. ఈరోజు మన వాక్య భాగము ఆదికాండము 6వ అధ్యాయము 8-9 వచనంలో చూద్దాం. అయితే నోవాహు యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడాయను. నోవాహు నీతిపరుడును, తన తరంలో నిందారహితుడై ఉండెను. నోవాహు దేవునితో కూడా నడిచిన వాడు. దేవుని యుద్ధ నుండి కృప పొందినటువంటి మొదటి వ్యక్తి నోవాహు. అదేవిధంగా నోవాహు ఇక్కడ నీతిపరుడు అనే బైబిల్ వాక్యం మనకి బోధిస్తుంది. నిందారహితుడు, తర్వాత దేవునితో నడిచినటువంటి వాడు నోవాహు అని వాక్యం మనకి వివరిస్తుంది. నీతిమంతుడు అని ఎవరిని అంటారు? నీతిమంతులు ఎవరు అనేది మనం ఒకసారి వాక్య భాగంలో చూసినట్లయితే ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 25వ వచనం మనం చూసినట్లయితే, మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అని వాక్యము వివరిస్తుంది. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినటువంటి ఆయన సన్నిధిలో సమస్తమైన ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును అంటుంది. దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించినప్పుడు మనము నీతిమంతులమని అనబడతామని దేవుని యొక్క వాక్యము బోధిస్తుంది. నోవాహు నీతిమంతుడు అని వాక్యం బోధిస్తుంది. అంటే అతడు ఆజ్ఞలన్నీ కూడా ఆచరించినట్లుగా మనము ఇక్కడ చూస్తున్నాము. దేవుడు మనకిచ్చినటువంటి ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నీతిమంతులమని మనకి తెలుస్తుంది. అదేవిధంగా మనల్ని నీతిమంతులు అని అంటారు అని దేవుని వాక్యము బోధిస్తుంది. దేవుని యొక్క ఆజ్ఞలను మనము అనుసరించి నడుచుకున్నప్పుడు, నోవాహు దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నాడు కనుకనే దేవుడు నోవాహును నీతిమంతుడు అని అంటున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే మనకు 10 ఆజ్ఞలు కనిపిస్తున్నాయి. ఇక్కడ పాత నిబంధనలో 10 ఆజ్ఞలు నిర్గమాకాండం 20వ అధ్యాయంలో మనకు కనిపిస్తాయి. కానీ నూతన నిబంధనకు వచ్చే వరకు మనకి 10 ఆజ్ఞలను దేవుడు 2 ఆజ్ఞలుగా మనకి అనుగ్రహించి ఉన్నాడు. లూకా సువార్త 10వ అధ్యాయము 27వ వచనం మనం చూసినట్లయితే, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయంతోనూ, నీ పూర్ణ మనసుతోనూ, నీ పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ వివేకంతోనూ ప్రేమించవలననేది మొదటి ఆజ్ఞగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అదేవిధంగా నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమింపవలనని 2వ ఆజ్ఞను మనకి దేవుడు అనుగ్రహించున్నాడు. పాత నిబంధన గ్రంథంలో అయితే 10 ఆజ్ఞలు అయితే, కొత్త నిబంధనకు వచ్చేవరకు 2 ఆజ్ఞలుగా దేవుడు మనకి అనుగ్రహించున్నాడు. మనము మన పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో దేవుణ్ణి మనము ప్రేమించాలి. అదేవిధంగా మన వలనే మనం కూడా ఇతరులను ప్రేమించాలని దేవుని యొక్క ఆజ్ఞలు మనకి వివరిస్తుంది. మనము ఆజ్ఞలను పాటించినప్పుడు మనము నీతిమంతులుగా తీర్చబడతాము. మొదటిగా దేవుణ్ణి మనము పూర్ణ హృదయంతో, పూర్ణ మనసుతో, పూర్ణ శక్తితో, పూర్ణ వివేకంతో ప్రేమిస్తాము. అదేవిధంగా మన వలె మనము ఇతరులను ప్రేమిస్తాము. అలాంటప్పుడు మనలో ఎలాంటి కల్మషము కూడా ఉండదు. ఎందుకంటే మనము అందరినీ కూడా మన వలె ఇతరులను ప్రేమిస్తాము, దేవుని ప్రేమిస్తాము కనుక మనము నీతిమంతులంగా ఈ లోకంలో ఎంచబడదామని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది. దేవుణ్ణి మనము సేవించాలి, అదే విధంగా పొరుగు వారిని మనము ప్రేమించే వారంగా ఉండాలి అని వాక్యం వివరిస్తుంది. నోవాహు నీతిమంతుడు. మనం ఈ ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనం కూడా ఇక్కడ నీతిమంతులముగా తీర్చిదిద్దబడతాము. అదేవిధంగా నీతిమంతులుగా మనం కూడా జీవిస్తాము. దేవుని యొక్క కృపను కూడా మనము పొందుకుంటాము. కనుక మనము బైబిల్ వాక్యంలో చెప్పినట్టుగా మనము ఏవైతే 10 ఆజ్ఞల్ని 2 ఆజ్ఞలుగా మనకి కుదించి అనుగ్రహించబడినవో ఆ 2 ఆజ్ఞలను మనము ఆచరించిన యెడల మనం కూడా నీతిమంతులుగా ఉంటాము. బైబిల్ వాక్యంలో మనకి వివరిస్తున్నట్లయితే నీతిమంతుల గురించి మనం ఒకసారి చూసినట్లయితే సామెతలు 24:16వ వచనంలో చూస్తే, నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేచును అంటుంది. మనం ఎప్పుడైతే నీతిమంతులుగా జీవిస్తామో మనం 7 మార్లు పడినా కూడా తిరిగి లేస్తామని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది. అదేవిధంగా కీర్తనలు 97వ అధ్యాయం 11వ వచనంలో మనం కూడా చూసినట్లయితే, నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థవంతుల కొరకు ఆనందంలో విత్తబడి ఉన్నవి అన్నది. నీతిమంతుల కొరకు వెలుగు, అదేవిధంగా యథార్థ హృదయాల కొరకు ఆనందంలో విత్తబడి ఉన్నామని వాక్యము బోధిస్తుంది. అదేవిధంగా కీర్తనలు 37:25 వచనంలో కూడా మనం చూసినట్లయితే, నీతిమంతులు విడువబడుటయు కానీ వారి సంతానము భిక్షమిత్తుటగానే నేను చూచి ఉండలేదు అని వాక్యం బోధిస్తుంది. నీతిమంతులుగా మనం ఉన్నప్పుడు మనకి
మన యొక్క బిడ్డలు భిక్షమెత్తే వారుగా ఉండరు అని వాక్యము బోధిస్తుంది. అదేవిధంగా నీతిమంతులు 7 మార్లు పడినను తిరిగి లేస్తారంటుంది. నీతిమంతుల కొరకు మరి వెలుగును ఆనందంను విత్తబడి ఉన్నవని చెప్తుంది. అదేవిధంగా నీతిమంతులు గర్జించు సింహము వలె ఉందరని వాక్యం బోధిస్తుంది. నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయును అని వాక్యము బోధిస్తుంది. ఇక్కడ మనం బైబిల్ వాక్యంలో గమనించినట్లయితే నోవాహు నీతిమంతుడు, అదేవిధంగా దేవుని యొద్ద కృప పొందినటువంటి వాడు. మొదటి వ్యక్తి బైబిల్లో మొదటగా కృప పొందినటువంటి వ్యక్తి నోవాహుగా మనం చూస్తున్నాము. అదేవిధంగా మనము కూడా దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనము నీతిమంతులుగా తీర్చిదిద్దబడతాము. అదేవిధంగా మనము కూడా నీతిమంతుల వలె గర్జించు సింహం వలె ఉంటాము. అదేవిధంగా నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె మొవ్వవేయనన్నారు. నీతిమంతుడు 7 మార్లు పరిగణను తిరిగి లేచునని వాక్యం బోధిస్తుంది. కనుక ఈ విధంగా మనం ఉండుటకు దేవుడు మనకు సహాయం చేయను కాక. అదేవిధంగా మనం కూడా దేవుని సహాయం కోరుదాము. ప్రభా, మరి నీ ఆజ్ఞలను మేము అనుసరించి మా పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ మనసుతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకత్వంతోనూ మిమ్మల్ని ఆరాధించే కృపను మాకు దయచేయండి అని అడుగుదాము. అదేవిధంగా మనల్ని వల్లే మన పొరుగు వారిని కూడా మనము ప్రేమిద్దాము. ఎప్పుడైతే మనం ఆజ్ఞలను అనుసరిస్తామో అప్పుడు మనం నీతిమంతులు మనం అడబడతాం. కనుక నీతిమంతులుగా ఈ లోకంలో జీవించుటకు దేవుని యొక్క సహాయము కోరుదాము. దేవుడు కూడా మనకి నీతిమంతులుగా మనం జీవించుటకు సహాయము చేయనుగాక. ఆమేన్.